హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరు కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది ఏప్రిల్ 10వ తారీఖు గురువారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు నైటే దోస బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా. ఇంకా మార్నింగ్ లేచేసరికి ఫుల్ అయితే పొంగిందనమాట. అంటే మంచిగా పర్మనెంట్ అయితే అయ్యింది. పొంగిపోతుందేమో అని చెప్పేసి భయమేసి ఇంకా పడుకునే ముందు వచ్చైతే కిందైతే ప్లేట్ పెట్టి వెళ్ళాను, కానీ ప్లేట్ మీద పడేంత పొంగలేదు, కానీ జస్ట్ ఆ చుట్టూ ఉన్న అంచులకైతే అతుక్కుపోయిందనమాట. ఇంకా అమ్మ మార్నింగ్ లేవగానే దాన్ని కొంచెం అయితే కదిలించి పక్కన పెట్టేశారు. ఇంకా మాకెంత కావాలో అంత దోస బ్యాటర్ అయితే తీసుకుందాం అని చెప్పేసి ఈ గిన్నెలోకి అయితే వేస్తూ ఉన్నాను. నాకు ఈ లోపు అనిపించింది అనమాట, ఆ గిన్నె చుట్టూ మొత్తం అయిపోయింది కదా, దాన్నే ఫస్ట్ యూస్ చేసేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించి, ఇంకా నాకెంతగా నెక్స్ట్ డేకి ఎంత సరిపోతుందో, అలాగే ఈ రోజుకి ఎంత సరిపోతుందని చెప్పేసి ఆ దోశ బ్యాటర్ కాస్త ఈ గిన్నెలో అయితే ఉంచేసుకొని మిగిలినంతా వేరే గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక నెక్స్ట్ డే కోసం ఇంకా నెక్స్ట్ డేకి తీసిందంతా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంత అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ డేకి. ఇంకా మిగిలింది గిన్నెలో ఉంచాను కదా, అదంతా కూడా దోశ బ్యాటర్ మాకు ఈ రోజుకి టిఫిన్కి అయితే ఉంచేసుకున్నామండి. ఇంక ఇక్కడ మేము మార్నింగ్ బ్రష్ చేసేసిన తర్వాత ఫస్ట్ చట్నీకి అయితే పెట్టేశాను. ఈ ఇడ్లీ దోశ బ్యాటర్ ఇంకా కదిలించక ముందు జస్ట్ పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అది ఫుడ్ అండ్ ఫార్మ్స్ తాతయ్య గారి ఛానల్ అయితే చూశాను. జస్ట్ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకుని జస్ట్ పుట్నాలు ఇంకా సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుందండి. మనకి పల్లీలే అవసరమే లేదు, కానీ ఈ చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఇదే చేయడం స్టార్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు కూడా ఈ చట్నీ బాగా నచ్చుతుంది. మనకి పల్లీలు అంటే కొంచెం ఎక్కువ కాస్ట్, వెయిట్ అవి ఉంటుంది కదా, ఈ పుట్నాలు అయితే కొంచెం తక్కువ రేట్లో వస్తున్నాయి, ఈ చట్నీ ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇదైతే చేసేస్తూ ఉంటున్నాను డైలీ బేసిస్లో. ఇడ్లీ దోశలోకి ఇదే వీక్లీ 2-3 టైమ్స్ అయితే చేసేస్తున్నాను. ఇదంతా ఈలోపు మా మాయగాడు అయితే లేచాడు. వాడికి స్నానం కూడా చేపించి అయితే తీసుకొచ్చానమాట. ఇంకా వాడికి స్నానం అంతా అయిపోయిన తర్వాత ఇంకా చట్నీ లోపు చల్లగా అయిపోయింది కదా, దాన్ని అయితే గ్రైండ్ చేసేసి డబ్బాలు అయితే వేసేసాను. అంటే మిగిలితే ఇంకా ఫ్రిడ్జ్లో కూడా ఈ డబ్బాతో పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి మా అమ్మాయికి బ్రష్ ఇంకా స్నానం చేపించి తీసుకొచ్చేలోపు ప్యాన్ అయితే వేడైపోయిందండి. ఇంకా దోశలు అయితే వేసేస్తూ ఉన్నానమాట. ఈలోపు అంగన్వాడీ టీచర్ అయితే ఫోన్ చేశారు. మేడం, ఈరోజు మీరు ఖచ్చితంగా రావాలి, సైన్ చేయాలి అంగన్వాడీ బుక్స్లో అని చెప్పేసి అయితే ఫోన్ చేసేసరికి ఇంకా వెళ్దామా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నానమాట. అంటే వాళ్ళు చేసేసరికి 8:45 అలా అయితే అవుతుంది. అయ్యేసరికి సారీ మేడం, నాకు పని ఉంది, నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానైతే చెప్పేశాను. చెప్పేసిన తర్వాత ఈ దోశలు వేస్తూ ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఎందుకు అలా చెప్పావురా అని, అంటే నాలో నేను, ఎందుకు అలా చెప్పావు, ఈరోజు పనులన్నీ తొందరగా అవుతున్నాయి, టిఫిన్ కూడా తొందరగా చేసేస్తున్నారు, 9:30 కూడా అవ్వలేదు ఇంకాని, నువ్వు టిఫిన్ అదంతా చేసేసరికి 9-10 అలా అవుతుంది. మహికి ఆల్రెడీ స్నానం చేయించేసావు కదా, నువ్వు కూడా టిఫిన్ తినేసి తొందరగా ఫ్రెష్ అయిపోతే మహికి డ్రెస్ చేంజ్ చేసేసి నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా, తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు, ఎండ ఎక్కువ అవ్వకుండా తొందరగా ఇంటికి అయితే తిరిగి వచ్చేయచ్చు, వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ అని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా మామయ్య గారు అయితే టిఫిన్ అంటూ వచ్చేసాడనమాట. అమ్మ నాకు టిఫిన్ పెట్టు అంటూనే ఉన్నాడు. 9 అయిపోయింది, వాడికేమో ఫుల్ ఆకలేసేస్తుందంట. రోజు అయితే టిఫిన్ అంతా ఫస్ట్ రెడీ అయిపోయి చల్లగా అయిపోయినా సరే నాకు ఆకలేయట్లేదు అంటాడు. ఈరోజు ఏంటో కొంచెం లేట్ అయ్యేసరికి, అంటే వాళ్ళు లేచి స్నానం అదంతా అయిపోయింది కదా, ఇంకా వాడికి ఆకలేసేస్తుందని చెప్పేసి అయితే అన్నాడు. ఇంకా వాడికైతే ఇచ్చాను అనమాట దోశ. ఇంకా వాడి టిఫిన్ వాడికైతే వేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను నా దోశలు అయితే వేసేసుకుని వెళ్ళిపోయాను. ఒక 2 దోశలు అయితే వేసేసుకుని చట్నీ అయితే వేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఈరోజు ఎలాగా వెళ్ళొచ్చేయచ్చు, ఎలాగా మనం రెడీ అయ్యేసరికి 9:30, 9:40 అలా అవుతుంది, వెళ్ళొచ్చేసరికి అక్కడ ఎంత 2 అవర్స్ సరిపోతుంది కదా, మళ్ళీ ఈ రోజు ఉన్న పని రేపైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఎలాగ ఎర్లీగా అన్ని పనులు అయిపోయినాయి అని చెప్పేసి ఇంకా టిఫిన్ తొందరగా తినేమని అయితే మా అమ్మాయి గారికి చెప్పేశాను. ఇంకా వాడు కూడా తొందరగానే తినేస్తానమ్మా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇంక ఇక్కడ ఇద్దరం కలిసేసి అయితే తొందరగా టిఫిన్ అయితే తినేస్తున్నాము. ఇంకా నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి టీ కూడా తాగలేదండి. నిజంగా ఎంత తలనొప్పి అంటే ఈవినింగ్ వరకు ఎందుకు వస్తుందో తెలియలేదు, తలనొప్పి వస్తుంది అని అనుకున్నాను. తర్వాత అర్థమైంది నేను టీ తాగలేదని చెప్పేసి. ఇంకొక 20-25 మినిట్స్కి అలా నేను మా మహిగడ అయితే రెడీ అయిపోయాము. ఇంకా అంగన్వాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆటోలో వెళ్ళిపోయాము. బండి మీద తమ్ముడిని తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ఎండ అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా అంగన్వాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మహిగడ అయితే కొంతసేపు ఆడుకున్నాడు. నేను పెట్టాల్సిన సంతకాలన్నీ కూడా పెట్టేశాను. ఇంకా అంతా
అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. ఇంటికి నడుచుకుంటూ వెళ్ళేసరికి తాళం వేసేసి అయితే ఉంది. మా తాతయ్య ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. తాళం వేసేసి అయితే ఉందని చెప్పేసి కొంతసేపు అయితే బయట వెయిట్ చేసాము. ఇంకా తాతయ్య వచ్చిన తర్వాత మామిడికాయలు అయితే కోస్తున్నారనమాట. మా చెట్టు మామిడికాయలు. ఈ చెట్టు మామిడికాయలు చాలా తీయగా అయితే ఉంటాయండి. పండిన తర్వాత సేమ్ మన బంగినపల్లి మామిడికాయలు అయితే ఉంటాయి. కొన్ని ముగ్గుని ఒక కాయేమో ముగ్గింది. ఇంకా ముగ్గిన కాయలు అయితే కోసి మిగిలిన పచ్చికాయలు అయితే కోసిచ్చారు. ఇంకా మళ్ళీ ఆయన మమ్మల్ని బైక్లో అయితే తీసుకొచ్చారన్నమాట అమలాపురము. ఇంకా వస్తూ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి బయలుదేరారంట ఆయన అప్పటికే. అందుకే తాళం వేసేసి ఉంది. ఇంకా మా ఇద్దరిని కూడా బైక్లో అయితే తీసుకొచ్చారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా మహిగడ అయితే కొంచెంసేపు ఆడుకున్నాడు వాళ్ళ బావతో. ఇంకా లంచ్ కూడా అక్కడే చేసి అయితే రిటర్న్ అయిపోయామన్నమాట. మా మహిగడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంతసేపు అయితే ఆడేసుకున్న తర్వాత ఇంకా తమ్ముడైతే వచ్చాడనమాట నన్ను మా మహిగని అయితే ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంకా బయటలో అయితే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మా మహిగడికి ఫాస్ట్గా డ్రెస్ అదంతా చేంజ్ చేస్తాను. వాళ్ళ అత్త లాలీపాప్ ఏదో కొనిచ్చిందని చెప్పేసి ఇంకా ఆడేమో అది తింటున్నాడు. నేనేమైతే కొంచెం కొర్జూరం అయితే తింటూ ఉన్నాను అనమాట కూర్చుని. మంచిగా ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటే చాలా చల్లగా అయితే ఉంది. ఇంకా మా మావయ్య అంటే మా తాతయ్య వేసి ఇచ్చారు కదా మ్యాంగోస్, ఇంకా అవి అయితే బయటికి తీసాను అనమాట. ఒకటైతే మంచిగా పండింది. అది ఇంకా పండితే చాలా బాగుంటుంది. నేను ఆగలేక కంగారు ఆపుకోలేక ఇంకా దాన్ని అయితే తినేద్దాం అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా దాన్ని చక్కగా అయితే పీల్ చేసేసుకుని నేను ఒక్కదాన్ని అయితే తినేసాను. అది పీచు మామిడికాయ అండి. పీచు పడుతుంది అనమాట మనం తినేటప్పుడు పళ్ళకి గట్రా అతుక్కుపోతూ ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా తీయగా ఉంటుంది. మామూలు తీగ కాదు. మనం షుగర్ ఎలా తింటే ఎలా ఉండిద్దో అలా అయితే ఉంటుంది. మా ఇంటి దగ్గర ఉన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న చెట్టు మామిడికాయ కూడా అంతే టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. చాలా రోజుల తర్వాత అంటే 1 ఇయర్ తర్వాత ఏమో ఇలా పండిన మామిడికాయ తినడము నాకు బాగా నచ్చింది. ఇంకా మంచి స్మెల్ అయితే కూడా వస్తుందనమాట. నేను ఇలా మామిడికాయ తినాలంటే ఖచ్చితంగా చెయ్యి అయితే చేసుకుంటాను. మా చెల్లి సూపర్ టెక్నిక్గా తింటుందండి. ఇలా చేతి మీద నుంచి అస్సలు కారకుండా తింటుంది. ఇలా మామిడికాయ తినడం అనేది కూడా ఒక పెద్ద ఆర్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నేను వాటర్ మెలన్ తిన్నా సరే చెయ్యి మొత్తం అయితే కారిపోతూ ఉంటుంది. ఇంక ఇక్కడ మా మహిగడితో అయితే కొన్ని కార్డ్స్ అవి చదివిస్తూ ఉన్నాను. అప్పటికి టైం ఒక 4:30నో 3 అవుతుందనమాట మేమంతా ఇంటికైతే వచ్చేసరికి. ఇంకా మా మహిగడు కొంచెం అన్నం తిన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడు కొంచెం అయితే అన్నం తినిపించేసి నేను కూడా ఒక ముద్ద అయితే అన్నం తినేసాను వాడితో పాటు. ఇంకా వాడైతే వాటర్ మెలన్ తింటూ ఉన్నాడనమాట. వాడికి వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే వాడి కడుపులో ఉన్న రోజుల్లో నేను వాటర్ మెలన్ ఆడి కడుపులో ఉన్నాడు. నా పొట్టలో ఎన్ని పుచ్చకాయలు పడ్డాయో నాకే తెలీదు. అన్ని కాయలు అయితే తినేసాను. ఇంకా వాడికి కూడా వాటర్ మెలన్ అంటే చాలా ఇష్టము. మా చూసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట. అంటే మా బాబాయ్ వాళ్ళ అమ్మ అయితే ఇచ్చిందని చెప్పేసి ఇంకా వాడు తింటూ నాకు కూడా కొంచెం అయితే తినిపించాడు. ఇంకా వీడు వాకింగ్కి వెళ్దాం అని చెప్తూనే ఉన్నాడు. అప్పటికి 4:30 ఏమో అవుతుంది టైము. ఇంకా వాడితో కొంచెంసేపు వాకింగ్ అయితే చేసి వచ్చేసి నేనైతే కూర్చుని వాటర్ తాగుతూ ఉన్నాను అనమాట. వాడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఈ లోపు అయితే చెల్లి టీ అయితే పెట్టి తీసుకొచ్చింది. ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా బెడ్ మా మహిగడు నైట్ పడుకునేటప్పుడు టాయిలెట్ అయితే వేస్తాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి పరుపు అంతా బయట అయితే వేసాము. ఇంకా పరుపు కింద ఆల్మోస్ట్ ఇలాంటి చెత్త ప్రతి ఇంట్లోనే ఉంటుంది కదా. మా ఇంట్లో కూడా అంతే అనమాట. షాపింగ్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ కూడా ఇంకా బయటే ఉంటాయి. ఇంకా చెల్లెళ్ళు అయితే మొక్కలకి నీళ్ళు వేసేసి అలాగే ఇంకొకరేమో గిన్నెలు కడిగేస్తూ ఉన్నారు. నేను బయటకు వెళ్ళి వచ్చాను కదా అని చెప్పేసి ఈరోజు మామిడికాయ పచ్చడి అది చేశారు. నేనైతే మిస్ అయిపోయాను. కొంచెం కర్రీ అయితే ఉంచారు నా వరకు. ఇంకా అదే వేసుకుని నైట్ అయితే తిన్నాను అనమాట. ఇంకా కొన్ని గిన్నెలు ఉంటే ఇవన్నీ సర్దేసి వాళ్ళకైతే బయట గిన్నెలన్నీ ఇచ్చాను. కొంతసేపు అయిన తర్వాత ఇంకా పరుపు అయితే లోపలికి తీసుకొచ్చి వేసాము. అప్పటికే చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మా మామయ్య కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు అనమాట పరుపు వేయడంలోని ఇదంతా చేయడంలోని. ఇంకా అమ్మ అయితే కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నారు. ఇవన్నీ చెల్లి ట్రై చేస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. ప్లెయిన్ బ్యాంగిల్స్, వీటిని సాదా బ్యాంగిల్స్ అంటారంట. అమ్మ అన్ని కలర్స్ తీసుకుందనమాట. ఆల్మోస్ట్ అన్ని బ్యాంగిల్స్ బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా తీసుకుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. మంచి బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి. ఇంకా మా మయ్యగారికి అయితే తీసుకెళ్ళి స్నానం చేయించేసి ఇంకా ఎగ్ ఆమ్లెట్ ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను అనమాట. అంటే జస్ట్ ఉల్లిపాయలు పులుసు పెట్టేసి ఎగ్స్ ఆమ్లెట్ అయితే వేసేసి అందులో వేసేస్తున్నాను. 2 ఆమ్లెట్స్ అయితే వేసాను. ఇంక ఇదంతా కట్ చేసేసి ఆమ్లెట్స్ అన్నీ కట్ చేసేసి 2 ఆమ్లెట్లు ఉన్నాయి కదా వాటిని చక్కగా ముక్కలుగా కట్ చేసేసి ఆ గ్రేవీ వచ్చింది కదా ఉల్లిపాయల గ్రేవీ అందులో అయితే వేసేస్తే మంచి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా స్నాక్స్ అయితే మిరపకాయ బజ్జీ
తెప్పించారనమాట అమ్మ. ఇంకా నేనైతే మిరపకాయ బజ్జీలో మిరపకాయ అయితే తిను, దాన్ని సెపరేట్ చేసేసి ఇంక ఈ ఉత్తి పైన ఉన్న శనగపిండి ఇది ఉంటుంది కదా అదే తింటానమాట. ఇంకా అదే తినేస్తున్నాను. పెద్ద టేస్టీగా ఏం లేదు, యావరేజ్. ఇంకా మ్యాచ్ చూస్తూ అయితే తినేసాము. మార్నింగ్ చేసిన కర్రీ అలాగే ఇప్పుడు చేసిన కర్రీ కొంచెం కొంచెం వేసుకుని అయితే అన్నం తినేసాను అనమాట నేను. ఫుడ్ తినేసిన తర్వాత ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. ఎక్కువ గిన్నెలు ఏమి కూడా లేవండి, అన్నీ కొన్ని కొన్ని గిన్నెలే ఉన్నాయన్నమాట. డాడీ కూడా అందరూ భోజనం అయితే చేసిన తర్వాత ఇంకొకసారి అయితే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేస్తాను. నేను డిన్నర్ చేసేసరికి 8:30 అంతా అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఒక 10 ఆ టైంకి అయితే ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇంకా కొన్ని పాలైతే కాచారమ్మ, అవి తాగేసి పడుకోమని చెప్పేసి. ఇంకా బయటకు వచ్చి చూస్తే ఫుల్ మేఘంలాగా పట్టేసింది, వర్షం వచ్చేసిందేమో అని డౌట్ అయితే వచ్చింది. అనుకున్నట్టే వర్షం అయితే పడిందనమాట. ఈరోజు గురువారం రోజైతే వర్షం అయితే పడింది. ఫుల్ గాలి, చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. ఇంట్లో కంటే బయట, ఇంట్లో ఏసీ వేసుకున్నా సరే బయట చాలా చాలా చల్లగా అయితే ఉందనమాట. ఇంకొంతసేపు అయితే నేను బయట అటు ఇటు తిరుగుదాం అని చెప్పేసి అయితే కొంతసేపు అటు ఇటు తిరిగాను. ఇంకా చూడండి ఆకులు మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ చెట్టు ఆకులు అవి ఊగుతూ ఉన్నాయి. ఇవైతే నేను వాష్ చేయాలనుకున్న బట్టలు అనమాట. సరేలే సర్ఫ్లో పెట్టేద్దాం అని చెప్పేసి అయితే అనుకున్నాను, కానీ చెల్లి అప్పటికే తన బట్టలు అయితే తను పెట్టుకుంది వాష్ చేసుకుందాం అని చెప్పేసి. సరే నేను నెక్స్ట్ డే ఉతుక్కుందాం కదా అని చెప్పేసి ఇంకా ఆ చైర్ అయితే నాకు రైన్ పడుతుందని డౌట్ వచ్చి ఇంకా ఆ చైర్ అయితే తీసుకొచ్చి అరుగు మీద అయితే పెట్టాను అనమాట. ఇంకా కొన్ని గిన్నెలు అవి ఉన్నాయి కదా, అవి కూడా సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా బయటే అవుటర్ అయితే ఇంచేస్తున్నాను అనమాట. ఇంతేనండి ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. మన ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.